హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఎవరింట్లో పూస్తేనేం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. మా ఇల్లు బొమ్మరిల్లు. మా సంసారం లిక్కీ సంసారమును. 20 ఏళ్ల క్రితం ఇండిపెండెంట్గా మేం కాపురం పెట్టిన కొత్తలో అప్పటికి మా వారికి ఇంకా సార్వభౌమాధికారాలు సంక్రమించలేదు. మాది డొమినియన్ స్టేటస్. చిన్న గుండుపప్పు గిన్నె కొనమంటే అవసరమో కాదో అమ్మకు ఉత్తరం రాసి కనుక్కుంటాను అనేవారు మా గురువుగారు. మేము సంసారం పెట్టిన ఎర్లీ డేస్లో, అంటే 20 ఏళ్ల క్రితం, రేకు గిన్నెలో తలగొట్టి తవెడు బియ్యం అత్తెసరు కుంపటి మీద పడేస్తే అది మా ఇద్దరికి ఎక్కి తెక్కి అయి తినలేక గుడ్లు తేలేసేవాళ్ళం. మా ఇద్దరికి ఒక పూట సరిపడే కూర, అల్లం, పచ్చిమిరపకాయలు అండ్ ఆల్సో ఉల్లిపాయలు మా వారు కొని ప్యాంటు జేబులో పోసుకొచ్చేవారు. ఇప్పుడు మా ఇంట్లో కూరల సంచి, అప్పుడు మాకు బియ్యపు సంచి. ఇన్ దోస్ డేస్ పావలా పెట్టి పకోడీలు, మిఠాయి కొమ్ములు రెగ్యులర్గా తెచ్చేవారు. బాత్రూంలో నుంచి వచ్చే వాటర్ వేస్ట్ అవ్వకుండా అక్కడో చిన్న సన్నజాజి పందిరి, ఒక మల్లె అంటూ ఒక గులాబీ మొక్క వేసి జాగ్రత్తగా పెంచాను. బియ్యం కడుగు, మేక పెంటికలు ఏరుకొచ్చి వేసి అక్కడే కూర్చునేదాన్ని. అవి ఎప్పుడు మొగ్గ తొడుగుతాయా, ఎప్పుడు పూస్తాయా అని ఆలోచిస్తూ చిన్న మొగ్గ వేస్తే, ఏ గులాబీ చెట్టైనా పూస్తే పందిరి మీదకు సన్నజాజి తీగలు బులిబులి ముండల్లే పాకుతుంటే నాకెంతో సంతోషంగానూ గొప్పగానూ ఉండేది. నేను ఆ మొక్కలకు తాళ్ళు కట్టి చిన్న కర్ర ముక్కలతో సపోర్ట్లు పెట్టి చుట్టూ బోదలను చేసి ఆ కాస్త జాగాలో నందనోద్యవనాన్ని సృష్టించుకొని మురిసిపోయేదాన్ని. నా తన్మయత్వం, నా మురిపాన్ని చూసి మా వారు నేను క్రాక్ అనుకున్నారు. డామిట్, మొక్కల సంగతి మీకు తెలీదు, అవి నా ఫ్రెండ్స్ అని డబాయించేదాన్ని. ఒక అణా పెట్టి రోజు పూలు కొనుక్కోరాదు అనేవారు మా వారు. కొంచెం బ్రూట్. నేను నా మొక్కలతో మాట్లాడుతూ కూర్చునేదాన్ని. అవి నా మాటల్ని వింటున్నట్లు గాలికి కదులుతూ నాతో ఆడుకునేవి. ముండల్లారా దాహం వేస్తుందా అని నీళ్లు పోసి కొమ్మల్ని, రెమ్మల్ని, ఆకుల్ని సర్ది పోట్లాడుకోవద్దని చెప్పి నాకు తెలిసిన పిచ్చి పాటల్ని పాడి వాటికి వినిపించేదాన్ని. అవి నా మాటలకు తల ఊపినట్లే నా పాటలకు కూడా తలూపేసేవి. నా పాత ఉత్తరాలన్నీ ఆ మొక్కల దగ్గర చాపేసుకొని కూర్చొని చదువుకునేదాన్ని. ఆ ఉత్తరాల్లోని సంగతులన్నీ బహుశా వాటికి తెలుసు. నన్నొకసారి మా వారు లెంపకాయ కొడితే నేను అక్కడే కూర్చొని ఏడ్చాను. వాటిని చూసి నేను మౌనంగా, గంభీరంగా ఉండటం కూడా నేర్చుకున్నాను. వాటిని చూసే సంసారాన్ని పచ్చగా కలకల్లాడుతున్నట్లు తీర్చిదిద్దుకోవటం కూడా నేర్చుకున్నాను. ఒక పక్క కుర్రతనం. ఆ కుర్రతనానికి సరిపడని భయంకరమైన ఒంటరితనానికి తోడై చిలిపి ఊహలు నన్ను బాధించకుండా నేను మొక్కలతో కాలక్షేపం చేసేదాన్ని. మా ఇంట్లో ఒక పిచ్చుక ఫ్యామిలీ ఉండేది. మధ్యాహ్నం వంటిల్లు కడిగేసి గదిలో మంచం మీద వెళ్ళకిలా పడుకుని పిచ్చుక సంసారం గురించి స్టడీ చేస్తూ ఉండేదాన్ని. అవి కిచకిచామని కబుర్లు చెప్పుకుంటూ హడావిడి చేస్తూ గదంతా తిరిగేవి. కిటికీల్లో నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ ముక్కున ఏదో ఖర్చుకొని వస్తూ యమా బిజీగా ఉండేవి. అవి మాట్లాడుకోవటం నా గురించి, మా వారి గురించేమోనని నాకు లోపల డౌటుగా ఉండేది. తెలుసుకుందామంటే పిచ్చుక భాష రాదు కదా. బట్టలు ఉతుక్కొని వాటిని ఆరేసుకునే వేళకు దండాల మీద వచ్చి వాలేవి బోళ్ళన్ని కాకులు. ఆడాళ్లను అటే కేర్ చేయవు. ఒక పక్కకు ముఖం పెట్టి దొంగ రాస్కెల్స్ మళ్ళీ అవి నాకేసే చూసేవి. రౌడీ కాకుల్లారా, పోండ్రా పోండి అని తడి బట్టలు పిండి ఆరేస్తూ వాటిని కసిరేదాన్ని. అవి అటూ ఇటూ ఎగురుతూ ఎంగిలి కంచాలు, కడిగిన చోట పారేసిన మెతుకులు, కూర ముక్కల కోసం, బాత్రూంలో మర్చిపోయిన సబ్బు బిళ్ళల కోసం, నేతి చెంచాల కోసం, నేతి గరిటెల కోసం నన్ను ఏడిపించుకొని తినేవి. అప్పుడప్పుడు చుట్టాలల్లే మా మధుర గోడ మీదకు కోతులొచ్చేవి. కోతులు వస్తే తలుపులు బిగించుకొని గదిలోకి వెళ్ళిపోయి ఇల్లు సర్దుకుంటూనో, లేసులు అల్లుకుంటూనో కిటికీ దగ్గర స్టూల్ వేసుకుని కూర్చునేదాన్ని. అవి నా కేసు చూసి పళ్ళికిలించి పెంకుల్ని అటూ ఇటూ తిరిగేసి చేతికందనివి పట్టుకుపోయి నానా అల్లరి చేసేసేవి.
కథల పుస్తకాలు చదివే ఓపిక నాకుండేది కాదు. బాగా రాసినవి తెలిసి చచ్చేవి కావు, బాగా రాయనివి మనసుకు నచ్చేవి కావు. మా వారు ఆఫీస్ వదలంగానే ఇంటికి రాకూడదా, వచ్చి నాకు కంపెనీ ఇవ్వకూడదా అనిపించేది. దెబ్బలాడి మా ఊరు వెళ్ళిపోతే బాగుండనిపించేది. కానీ ఒకరోజు పోట్లాట వేసుకున్నా మళ్ళీ మర్నాడు పోట్లాడేందుకు ఎవ్వరు ఉండరు కదా, ఎలా తోస్తుంది అన్న డౌట్ ఉండేది. అదీ కాక మా ఊళ్ళో నా వయసు అమ్మాయిలందరూ కాపురాలకు వెళ్ళిపోయారు కదా, అక్కడ కూడా దిక్కుమాలిన ఒంటరితనమే ఎదురయ్యేటప్పటికీ ఇక్కడే నోరు మూసుకొని పడి ఉండడం మేలనిపించింది. ఈ మంచం ఆ మూలకులాగి, ఆ కుర్చీ ఈ మూలకులాగి, బల్లలు సర్ది, గిన్నెలు తుడిచి, అలమార్లు సర్ది ఎంతకీ కాలక్షేపం కాక చివరకు మొక్కలతో ఫ్రెండ్షిప్ పెట్టుకున్నాను. ముందు మురికిగా తడిగా చెత్తగా ఉన్న జాగాను శుభ్రం చేసి చిన్న చిన్న సైడ్ కెనాల్స్ తవ్వి అక్కడ నీరు నిలిచిపోకుండా పెంకులతో రాళ్లతో సైడ్ వాల్స్, తూములు, డాములు, ఆనకట్టలు కట్టి ఆల్మోస్ట్ ఆడుకునేదాన్ని. మట్టితో నీళ్లతో ఆడుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. నేను మొక్కల్ని మొటికల్ని పెంచటం వచ్చాక రోజు శ్రీవారితో దెబ్బలాటే. ఆయన్ని నా మొక్కల దగ్గర ముఖం కడుక్కొనిచ్చేదాన్ని కాను. ఆ సైట్ అంతా నాది, అక్కడ ఉమ్ములేసినా పళ్ళు తోముకొని గలీజ్ చేసినా ఊరుకునేదాన్ని కాదు. బ్రహ్మ రాక్షసిలా మీద పడిపోతావేమోనని విసుక్కునేవారు. నేను మళ్ళీ పుట్టింటికి వెళ్లాల్సిన ఎమర్జెన్సీ ఒకటి వచ్చి పడింది. అప్పుడు మొక్కల్ని జాగ్రత్తగా చూడండని మా శ్రీవారికి పదే పదే చెప్పాను. విసుక్కున్నారో ఏమో, నేను మళ్ళీ 6-7 నెలలు పుట్టింట్లో బైఠాయించి మా కులదీపాన్ని ఎత్తుకుని వచ్చేసరికి ఇల్లు మార్చేశారు. కొత్త ఇంట్లోకి మారటం అట్టే సుఖమైన డైవర్షన్ కాదు. నా మొక్కల గురించి ఏం చేశారని మా వారిని అడిగాను. ఇంటి వారమ్మాయి ముచ్చట పెడితే ఇచ్చేశానన్నారు. నాకేమో ఏడుపు వచ్చేసినంత పనైంది. ఇంటి వారమ్మాయికి ఎన్నేళ్ళు అని కన్నీళ్ళు ఆపుకుంటూ అడిగాను. వాళ్ళ సరోజ నెరగవు బిఎస్సి 3 మాటలు తప్పింది, ఆ పిల్లే వచ్చి అడిగి పట్టుకెళ్ళిపోయింది అన్నారు. దీని బిఎస్సి తెలివితేటలు తగలయ్యా, నేనుండగా రాలేదు, వస్తే కాళ్ల మీద చేతుల మీద వాతలు పెట్టేదును అనుకున్నాను. మా వారు ఉన్నారు కదా, ఇప్పుడు మనం ఖాళీ చేశాక దొడ్డంతా సిమెంట్ గచ్చు చేసేశారు. నువ్వు పాపం మట్టితో గలీజ్తో నానా అవస్థ పడేదానివి. దొడ్డంతా చితపతలాడుతూ ఉండేది. నా గుండెల మీద ఎవరో సిమెంట్తో గచ్చు చేసినట్లనిపించింది. నా పిచ్చి ముండలు, సన్నజాజి, గులాబీ, మల్లె అంట్లు ఎలా ఉన్నాయో కదా. నా చేత్తో పెంచిన మొక్కల్ని ఆ బిఎస్సి తప్పిన దిబ్బమొహం దానికి దానం చేసిన మా వారి చవటతనానికి నాకు ఒళ్ళు మండుకపోయేది. వాటికి నీళ్లు పోసి పెంచారనుకున్నారా ఏమిటి? నేను పాటలు పాడి కబుర్లు చెప్పి వాటికి సాకాను. ఎవరైతే మట్టుకు దొడ్డంతా గచ్చు చేయగలరు కానీ నా మనసులోని జ్ఞాపకాలను సిమెంటు పోసి గచ్చు చేయలేరు కదా. అసందర్భపు మనుషులింట్లో ఉన్నప్పుడు అటువంటి మమకారాలను ఇక ముందెన్నడూ పెట్టదలుచుకోలేదు. ఎవరింట్లో పూస్తేనేం, అవి నేను పెంచిన గులాబీ, సన్నజాజి, మల్లె మాలతులు కదా. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.